దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాం. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకునుడి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. మన ప్రభువు అంటున్నారు, భయపడవద్దు, ధైర్యముగా ఉండుడి, నేనే మిమ్మును రక్షింతును అని. చాలాసార్లు మనము భయపడుతున్న పరిస్థితులలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ధైర్యము తెచ్చుకొనుడి, నేను మీకు తోడున్నానని ఆయన మాట్లాడటం మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 7-8 వచనాలను చూచినట్లయితే, సన్హెరీబు దండెత్తి యెరూషలేము మీదికి యుద్ధానికి వస్తున్నాడని హిజ్కియా చూచి సైన్యాధిపతులను అతని యొద్దకు పిలిచి వారితో ఇలా అంటున్నాడు, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అష్షూరు రాజుకైనను అతని సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు. అతనికి కలిగియున్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మానవ సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకు, యుద్ధములు జరిగించుటకు మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ధైర్యముతో కూడిన మాటలు ఇక్కడ హిజ్కియా చెప్పడం మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు భయపడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం, కలవరం చెందుతున్నాం. ఏ వైపు నుంచి నాకు సహాయము రావడం లేదని ఆలోచిస్తూ ఆందోళన చెందుతున్నాం. కానీ సహాయము చేయగలిగిన దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు. ఆయన రక్షించే దేవుడు, సహాయము చేసే దేవుడు, మన పరిస్థితులన్నిటినీ మార్చే దేవుడు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయ్యుండి మీ భయములన్నిటి నుంచి విడిపించి ఆయన మీ జీవితాలను ఆశీర్వాదకరముగా చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కుటుంబములకు మూలకర్త అయిన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మలను రక్షించే దేవుడవు, మాకు తోడుగా ఉండే దేవుడవు. దిగులు పడకుము, భయపడకుమని పలు పర్యాయాలు మాతో మాట్లాడుతున్నారయ్యా. ఎన్నో సందర్భాలలో భయపడుతున్న పరిస్థితులలో మీరు విడిచిపెట్టక తోడయుండి మమ్మలను ధైర్యపరుస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని ఏ విషయంలో దిగులు చెందుతున్నారో, ఆందోళన చెందుతున్నారో వాటన్నిటి నుంచి విడిపించి వారికి మీరు తోడయుండి ధైర్యమును కలుగ చేయండి. మా ప్రియులెల్లరినీ ఆశీర్వదించండి. దైవ జనాంగం అంతటినీ దీవించి నీ కృపలో వర్ధిల్ల చేయండి. ఈ దినం ఆరాధనలన్నీ కూడా ఘనముగాను ఆశీర్వాదకరముగా మీరు జరిగించమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.